నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మనము చాలా రకాలుగా అనేక ఆరోగ్య రీత్యా అనేక రకాల అవయవాల గురించి మన బాడీలో అనేక రకాల ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. అంటే కిడ్నీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్కి సంబంధించిన కానీ, బ్రెయిన్కి సంబంధించిన కానీ చాలా తెలుసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యం గట్ అండి. గట్ అంటే మన పేగులు. ఎందుకంటే మన బాడీలో మన పేగులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తాయి. ఆ పేగులలో ఉండే బ్యాక్టీరియా వల్ల, చెడు బ్యాక్టీరియాల వల్ల వచ్చే అనర్థాలు అనేవి కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. చాలా మంది ఏం చేస్తుంటారు, సార్ నాకు డస్ట్ ఎలర్జీ వచ్చింది, సంవత్సరాల తరబడి ఉంది, తగ్గట్లేదు అంటే ముక్కులో స్కానింగ్ చేయడం, డస్ట్ ఎలర్జీ సంబంధించిన మందులు వాడడం, అవన్నీ చేస్తుంటారు. కానీ దానికి మూలం ఏంటి అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు డస్ట్ ఎలర్జీ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. పింపుల్స్ అవుతున్నాయి, అలాగే మన హెయిర్ ఫాలింగ్ విపరీతంగా అవుతుంది అనేది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజే. అవన్నీ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన గట్ సరిగా లేకపోవడం, మన పేగులు సరిగా లేకపోవడం అనేది చాలా మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు పేగులు కరెక్ట్గా ఉంటేనే, మన బ్యాక్టీరియా పేగుల్లో క్లీన్గా ఉంటేనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే ఎందుకంటే పేగులకు మన బ్రెయిన్కు కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎక్కువగా మనకు పేగులు కరెక్ట్గా లేవు అన్నప్పుడు మనకు బ్రెయిన్ అనేది కూడా కరెక్ట్గా ఉండదు. ఏదైనా చిన్న చిన్న యాంగ్జైటీ, ఇరిటేషన్, అలాగే చిరాకు ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి అందుకోసమే మనకు ఏం చేస్తుంటాం అంటే పేగులు అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనకు కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది, కొంచెం లూజ్ మోషన్స్ వస్తున్నాయి అంటే మనం బ్రెయిన్ పనిచేయదు, వీక్నెస్ అయిపోతుంది. అలాగే మన మోషన్స్ రావట్లేదు, 2-3 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది అంటే కూడా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. మైండ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మనకు పేగులు అనేటివి కరెక్ట్గా క్లీన్గా ఉంచుకుంటేనే ఉపయోగం ఉంటుంది. ఎందుకు, మనకు HCl యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది మన ప్రేగులపైలో. ఆ యాసిడ్ అనేది కరెక్ట్గా మనం తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా డైజెషన్ చేసి, అందులో మెయిన్ పేగులు ఏం చేస్తాయంటే మనకు కావాల్సిన ఎనర్జీని, న్యూట్రియంట్స్ని మొత్తం మనకి ఇస్తుంది బాడీకి. అలా కాకుండా ఏమవుతుంది, పేగులు న్యూట్రియంట్స్కు మన బాడీకి ఇవ్వకుండా మెయిన్గా మనకు టాక్సిన్స్ అనేటివి మన రక్తంలోకి రిలీజ్ చేస్తుంటాయి. ఆక్సలేట్స్ కానీ, కొన్ని మనకు అవసరం ఉన్న ప్రోటీన్స్ కానీ అవన్నీ కూడా మనకు బ్లడ్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ప్రేగులు అనేటివి కరెక్ట్గా చూసుకోవాలండి. దాన్ని మన మూమెంట్స్, ప్రేగుల కదలికలు కరెక్ట్గా ఉండాలి. అలాంటప్పుడే మనకు మోషన్ సరిగ్గా రావడము, సరిగ్గా అరగడము, అలాగే దాంతోపాటు మనకు క్లియర్గా మన బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అనేది చేస్తుంది. కాబట్టి మనం మెయిన్గా గట్ క్లియర్గా ఉండాలి, ప్రేగులు కరెక్ట్గా మనం చూసుకోవాలి అంటే దానికి కరెక్ట్ మంచి ఫుడ్ పెట్టాలి. పేగులు క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఏం లేదండి, మన ఆహార పదార్థాల వల్లనే సాధ్యపడుతుంది. మనము ఏది పడితే తినడము, ఏది బయట ఫుడ్ ఏది దొరికితే తింటున్నప్పుడు మనకు మైండ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది, కానీ తిన్న తర్వాత ప్రేగులకు పడే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అది ఏమవుతుంది, చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంటుంది, మంచి బ్యాక్టీరియా తగ్గుతుంటుంది. అది పెరిగిపోవడం వల్ల ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ అనేది ఎక్కువ పేగుల్లో ఫామ్ అవుతుంది, పేగులు క్లీన్ కాకుండా ఉంటుంది, పేగుల్లో మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్ మొదలై పేగుల్లో చిన్న చిన్న మనకు యాసిడ్స్ అనేది ఎక్కువ మొదలై ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు పేగుల పైన హోళ్ళు, రంధ్రాలు కూడా ఏర్పడితే మాత్రం అప్పుడు చాలా ప్రమాదం. కాబట్టి వీలైనంత వరకు మంచి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ మట్టుకు ఫాస్టింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కువగా మనం ఉపవాసాలు కొంచెం చేస్తుండాలి. అంటే ఫాస్టింగ్ ఒక రోజు మొత్తం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్ మీద మెయింటైన్ చేయాలి. ఒక రోజు మొత్తం ఫ్రూట్స్ బాగా తినాలి. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎర్లీ డిన్నర్. 7 గంటల లోపే మనము డిన్నర్ కంప్లీట్ చేయాలి. రాత్రిపూట మనం 10 గంటల 11 గంటల తర్వాత మనం భోజనం చేసామంటే మన పేగులు మొత్తం పాడవుతున్నట్టు అని అర్థం. 7 గంటల లోపు మనం ఫుడ్ తిన్నాము అంటే ప్రేగులు క్లీన్గా ఉంటాయి. నైట్ మనం తొందరగా పడుకోవాలి. 9-10 గంటలకు 9 గంటలకు అలా పడుకుంటే మార్నింగ్ మనం 5-6 గంటలకు లేచినా పర్లేదండి. ఒక 8 గంటలు మంచి స్లీప్ ఉంటే కూడా ప్రేగులు మంచి క్లీన్గా చేసుకుంటాయి. అవి మొత్తం నైట్ అంతా ఆ పనిలోనే ఉంటాయి అవి. కాబట్టి ఎర్లీ డిన్నర్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువగా విపరీతమైన జంక్ ఫుడ్స్, ఆయిల్, మసాలాలు, ఎక్కువగా నాన్ వెజ్ అనేది తగ్గించుకుంటూ కొంచెం వాటిని అప్పుడప్పుడు వారానికి 3 సార్లు, కనీసం 2 సార్లు అయినా పేగులను క్లీన్గా ఉంచుకునే విధంగా, గట్ క్లీన్గా ఉంచుకునే విధంగా మనం హెల్త్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకు చాలా రకాల వ్యాధులు, ఎందుకంటే మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేవి చాలా ఉన్నాయి, అలాంటి రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. అలాగే మీరు ఈ పేగుల కదలికలు కరెక్ట్గా ఉండాలి, గట్ క్లీన్గా ఉండాలి. అలాంటి ఎక్కువగా మనం టాబ్లెట్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు విపరీతంగా యాంటాసిడ్స్ టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు. అలాంటి వాళ్ళకు కూడా మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతాయి, అల్సర్స్ కరిగిపోతాయి. మీకు హెల్దీ గట్ అంటే మంచి ప్రేగులు, మంచిగా గట్ అనేది ఉండే రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నమస్కారం.